పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 दत्त. నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. మంత్రం ద్వారా యంత్రం ద్వారా వాస్తు ద్వారా మళ్ళీ వచ్చేసి ఈ మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా ఎంతోమందికి రెమెడీ చేస్తున్నా 41 సంవత్సరాల నుంచి. అయితే నాది 2 పడవల ప్రయాణం. నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో మిలిటరీలో ఇటు ఈ క్రియను నేను ఇది ఏదైతే ఉందో మన ఈ యంత్ర మంత్రాలు ఈ తంత్రాలు వీటిని గోప్యంగా చాలా గుప్తంగా గోప్యంగా సీక్రెట్గా చేస్తున్నాను. 42 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిరుచి. 8th క్లాస్ అప్పటి నుంచి చేస్తున్నాను. అయితే దీన్ని ఏంటంటే చిన్నగా ఒక గురు రూపం తొండ ఊసర వెళ్ళిరాగా మారినట్టు నేను ఒక గురు రూపం పొంది ఆ గురువుగా మీ అందరికీ నేను సేవ చేస్తున్నాను. మీ అందరికంటే మీకు కాదు, గతం నుంచి ఉన్న నా క్లయింట్లందరికీ నేను గుప్తంగా సేవ చేస్తున్నా. వాళ్ళు వాడుకొని వాళ్ళు ఇంకా ఇతరులకు చెప్పకుండా ఎవరికి వాడే సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలు. నేను అంతకే చేసుకుంటూ పోతున్న ఉద్యోగం కూడా అని. కానీ నాకు ఎప్పుడు ఒక తపన ఉండేది, నేను 10 మందికి ప్రత్యేకం కావాలి. లోకంలో కొత్త వాళ్ళకు నేను చేసిన విద్యలన్నిటితోటి వాళ్ళకి ఉపయోగం చేయాలి, తెలియజేయాలి అని చెప్పేసి నేను 25 సంవత్సరాల నుంచి అతి కష్టంగా ఇష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా సులభంగా నేను ఒక పుస్తకం రాసిన. గ్రంథం, పుస్తకం అంటే పుస్తకం కాదు, గ్రంథం. అది 1100 పేజెస్ గ్రంథం, అది మామూలు కాదు. అయితే నేను 7 సబ్జెక్టులు రాసిన దాని లోపల. మంత్రము, యంత్రము, తంత్రము, రుద్రాక్షలు, మూలికలు, మళ్ళీ నవరత్నాలు, వాస్తు, ఫామిస్టు, వీటన్ని మీద 7 సబ్జెక్టుల మీద రాసిన. అయితే మీకు ఈ ఫలాని విషయం నాకు కావాలంటే ఆ గ్రంథం లోపల ఉంటుంది, జవాబు ఉంటుంది. దాని లోపల తిరిగేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది మీకు. అయితే అటువంటి గ్రంథం నేను రాసింది ఏం లేదు. ఇప్పుడు నేనే ఆ గ్రంథం చూసి విచిత్రపోతే ఎట్లా రాసినాను. అది దైవశక్తి. దైవము వాల్మీకి రామాయణం రాసినట్టు ఆయనకు వచ్చిన మెదడు లోపల ఏదైతే పవర్ వచ్చిందో రాముడు పుట్టకముందే రామాయణం రాసిండు. ఆయన ముందెవరు బోయోడు. ఆ బోయోడు ఆయన చక్రధరుడు అని ఒక దొంగ కూడా. అలాంటి వాడు ఒక గురువుగా మారిండంటే మనిషి తొండపై ఊసరవెల్లి అయినట్టు మారుతూనే ఉంటాడు. నా జీవితం కూడా అంతే. అయితే నేను ఆ గ్రంథాన్ని రాసిన, మీకు కావాలంటే కూడా గ్రంథం తీసుకోవచ్చు, 5,000 ఉంటుంది. లేదనుకుంటే మంత్రోపదేశం తీసుకుంటే ఆ గ్రంథము మీకు మంత్రదండము, మూలికలు, మళ్ళీ వచ్చి మాలలు, గురుమాలలు ఇవన్నీ ఉచితంగా ఇస్తాం. తాటా గ్రంథం గిట్ట మీరు ఉపదేశం. నాకు ఏంటంటే నా సంకల్పం ఒక 1000 మంది కన్నా నా శిష్యులను తయారు చేయాలనేది నా జీవిత ఆశయం. ఇప్పటి వరకు 500 మంది పైన వచ్చిర్రు. ఇంకా నేను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న దత్తాత్రేయుడు ఏం చేస్తాడో ఆయన నాకు మిమ్మల్ని అందరికీ మీకు ఎవరెవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ
డబ్బు కలిగి వాళ్ళు నా దగ్గరికి వచ్చేటట్టు వాళ్ళకి డబ్బు కలిగి వాళ్ళు నా దగ్గరికి రావడానికి ఆ దత్తాత్రేయుడు ఆశీర్వదించి అవకాశం ఇస్తాడని కోరుకుంటున్నాను. అయితే నేను మా ఆఫీస్లో మాత్రం మీకు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దొరుకుతా. మీకు ఏ పరిష్కారమైనా చెప్తా, 40 నిమిషాలు దానికి ఫీజు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మామూలుగా మాట్లాడడానికైతే మాత్రము పొద్దున 7 గంటల నుంచి 9 దాకా, సాయంత్రం 10 నుంచి 12 దాకా మాట్లాడతారు రాత్రి. దానికి ఫీజు ఉండదు, ఎలాంటి ఫీజులు ఉండవు. ఒకరు తీసుకుంటారంట, ఖాళీ ఫోన్లో మాట్లాడినా 4,000 5,000 తీసుకుంటారు గట్ట, కానీ నేనేం తీసుకోను. అయితే మీరు నన్ను కలవాలంటే మాత్రం నేను ఉండేది ఇక్కడ ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీ హైదరాబాద్లోనే ఉంటా. వచ్చి కలవచ్చు, ఫోన్ చేసుకొని. ఈ 2 ఫోన్ నెంబర్లు మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి, రావచ్చు. అయితే నా యొక్క సంకల్పం ఏంటంటే ఒక 1000 మంది నన్ను శిష్యుని చేసి ఈ విద్యలన్నీ అంతరించిపోకుండా, ఎన్నో విద్యలు అంతరించిపోయినాయి మన ఇండియా లోపల, మన భారతదేశం లోపల. ఆ విద్యలన్నీ మన దగ్గరనే ఉన్నాయి, వేరే దేశాలలో లేవు. ఈ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, వాసు లేవు. మన దగ్గర ఉన్న విద్యలే బయట దేశాలలో దాన్ని గ్రహించి ఆ యంత్రశాస్త్రాన్ని తీసుకొని యంత్రాలు తయారు చేసిండు. ఇలాంటివన్నీ తీసుకొని కొందరు ముస్లిమ్స్ కంట్రీస్లల్లో మంత్రశాస్త్రాన్ని తీసుకొని తాంత్రిక విద్యలు చేసింది. ఇవన్నీ అంతరించిపోతున్నాయి మన హిందూ లోపల. దీన్ని ఏంటంటే మంచి మంచి గురువులను, తాంత్రిక గురువులను, మంత్రం గురువులను, వేద పండితులను, ఇలాంటి వాళ్ళతోటే మీరు యూట్యూబ్లలో ప్రసంగం చెప్పాలి, దైవశక్తి గురించి చెప్పిపోయాలనేది నా ఉద్దేశం. అయితే నేను ఏంటంటే ప్రతి ఇంట్లో నా గ్రంథం ఉండాలి, తెలిసిన వాళ్ళ ఇంట్లో. ఈ విద్య అంతరించిపోవద్దు అనేది నా సంకల్పము. కావాలనుకున్న వాళ్ళు మీరు రాండి, నన్ను కలవండి. నేను సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. అయితే ఎప్పుడైనా అంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు రావచ్చు. అయితే ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు. ఇప్పుడు వ్యాపారం ఎందుకు పెడతాడు? 4 డబ్బులు రావాలి, ఇంట్లో పిల్లలకి వెళ్ళాలి, ఫీజులు వెళ్ళాలి, బట్టలకి వెళ్ళాలి, ఇంటి కిరాయి వెళ్ళాలని ఏదో వ్యాపారం పెడతాడు. పెట్టినప్పుడు కస్టమర్స్ రాకుంటే వాని గతి ఏంది? గోడ చూసుకుంటా కూర్చుంటాడు, ఓడొస్తలేడు. అందుకని చెప్పేసి ఆ బాధలు అనేటివి ఏంటంటే చేసినోనికి తెలుస్తుంది. నేను కూడా చేసిన, అది చేసినోనికి ఆ బాధ అర్థమవుతుంది. కస్టమర్స్ రాకుంటే 4 డబ్బులు బయటికి వెళ్ళి కూడా పెడతాడు, కాబట్టి కష్టాల పాలవుతాడు, అప్పుల పాలవుతాడు. కాబట్టి ఆ కస్టమర్స్ రావాలి, ఆ షాప్ మంచి నడవాలంటే కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియ చెప్తాం. ఏం లేదు, హ్రీం బీజాక్షరం, మాయా బీజాక్షరం. హ్రీం అనేది మాయా బీజాక్షరం. ఆ మాయా బీజాక్షరం అనేది ఈ హ్రీం తోటి మనకు ఏదైతుందో దాన్ని ఈ మన షాపులో పెట్టుకున్నట్టయితే బాగా నడుస్తుంది. ఓన్లీ ఈ అక్షరాన్ని రాసి మంచిగా నీటి రాసుకొని ఇది ప్రేమ కట్టిపించి షాపులలో పెట్టినట్టయితే గిరాకు వస్తుంది. ఇంకో క్రియ ఏంటంటే దీన్ని చిన్నగా ఇంత చిట్టి మీద రాయాలి, రోజు చేయాలి. అది ఒక గాజు గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాస్ తీసుకొని దాని లోపల చిట్టి వేయాలి. వేసేసి మళ్ళీ ఈ నిమ్మకాయ ఉంటుంది కదా, చిట్టి వేయకున్నా నిమ్మకాయ చిట్టి వేసినా పర్వాలేదు, నిమ్మకాయ మీద హ్రీం అని రాయాలి. ఈ నిమ్మకాయ మీద హ్రీం అని రాయాలి. దీని మీద హ్రీం అని అక్షరాన్ని, బీజాక్షరాన్ని రాయాలి, మాయా బీజాక్షరం. దీంతో గిరాకు వస్తుంది. ఈ విధంగా రాసి ఈ విధంగా రాయాలి. అంటే తొడిమే పైకి ఉండాలి, ఇది కిందికి ఉండాలి. మనకి ఎట్లయితే చెట్టుకెళ్ళి దింపుతామో అది పైకి ఉండాలి. అయితే ఇది హ్రీం అనేది ఇది మాయా బీజాక్షరం. దీన్ని ఒక గాజు గ్లాసులా ఈ నిమ్మకాయ వేయండి. వేసి పొద్దున్నే ఇవాళ వేసినాం పొద్దున, రేపు పొద్దున తీయండి. తీసి దాని లోపల ఆ నీళ్ళు ఉంటాయి కదా, నిమ్మకాయ తీసి షాపులో పక్కకి వేసేసేయండి, లేదా తొక్కి పడేసేయండి, తిప్పి పడేసేయండి. ఆ నీళ్ళల్లో కొన్ని పెసర్లు వేయండి. పెసర్లు వేసి షాపు గట్ట చల్లినట్టయితే మీకు ఆ గిరాకీ వస్తుంటుంది, కస్టమర్స్ వస్తుంటారు, గిరాకీ దుకాణం బాగా నడుస్తుంది. ఇది చేసి చూడండి, 10 మందికి కూడా చెప్పండి, వాళ్ళు కూడా బాగుపడతారు, సంతోషిస్తారు. జై గురుదత్త.